ఫ్రెండ్స్ ఇప్పుడు దాకా మనం ఏం చేసాం, గ్రాస్ ఎలిమినేషన్ మెథడ్ గురించి చూసాం. సో దానిలో ఒక ప్రాబ్లం చేద్దాం. ఇచ్చిన లెక్క ఏంటంటే x + y + z = 6 అండ్ 3x + 3y + 4z = 20, 2x + y + 3z = 13. దీన్ని మనం ఏం చేద్దామంటే ax = b అనే మెథడ్లో రాద్దాం. సో రాసినప్పుడు ఏ అంటే ఏందన్నా 1 1 1 3 3 4 2 1 3. ఇప్పుడు x అంటే ఏందన్నా మనకు అగైన్ x y z. b అంటే ఏందన్నా 6 20 13. ఇప్పుడు దీని ఏం చేద్దామంటే ఒక అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్లో రాద్దాం. రాసినప్పుడు ఏమైంది 1 1 1 6 3 3 4 20 అండ్ 2 1 3 13. ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, ఈ మనకి గ్రాస్ ఎలిమినేషన్ మనం ఏం చెబుతుంది, ప్రిన్సిపల్ యాక్సిస్కి బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా 0 కావాలి. సో ఏం చేస్తున్నా, నేను రో ఆపరేషన్ అప్లై చేస్తున్నా. సో ఫస్ట్ ఆపరేషన్ అప్లై చేసింది R2 gives rise to R2 - 3R1. సో నెక్స్ట్ R3 = R3 - 2R1. ఇప్పుడు R2 అంటే ఏంది నాన్న 3 3 4 20. 3R1 అంటే ఏంది, ఈ R1 మొత్తాన్ని కూడా 3తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఏమైంది 3 3 3 24. సైన్స్ మారుతాయి కాబట్టి మైనస్ 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 మైనస్. అప్పుడు ఏమైంది 0 0 1 -4. అప్పుడు ఏమైంది 1 1 1 6 0 0 1 -4. నెక్స్ట్ ఏంటంట R3 ఏం చెప్పిండు, R3 - 2R1 అని చెప్పారు. R3 - 2R1 అని చెప్పారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాను నేను R3 నాకు ఇచ్చింది ఏంది 2 1 3 13 అండ్ R2 ఏంది R1 ఏంది మళ్ళీ 2 2 2 12. అప్పుడేమైంది మైనస్ 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 మైనస్. అప్పుడేది 0 -1 1 అండ్ 1 0 ఏంటంట 0 -1 1 1. ఇలా ఇంకో మ్యాట్రిక్స్ వచ్చింది. ఇలా మనకి ఇంకో మ్యాట్రిక్స్ వచ్చింది. ఓకేనా, ఇలా ఇంకో మ్యాట్రిక్స్ వచ్చింది. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, R3 gives rise to R2. ఎందుకు ఈ 0 ఈ లైన్ ఈ R2 అనేది కిందకు వస్తే మనకి ప్రిన్సిపల్ యాక్సిస్ కింద ఎలిమెంట్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి కాబట్టి చేస్తున్నా. అప్పుడేమైనా చూడండి ఎలా వచ్చింది 1 1 1 6 అండ్ 0 -1 1 1 అండ్ 0 0 1 -4. ఇప్పుడు చూడండి మనకేంటి ప్రిన్సిపల్ యాక్సిస్ కింద ఎలిమెంట్స్ అన్నీ 0 అయిపోయాయి. సో గ్రాస్ ఎలిమినేషన్ మెథడ్ కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, x వాల్యూ అండ్ y వాల్యూ అండ్ z వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ ఏంటి చూడండి z = -4 -y + z = 1 అండ్ x + y + z = 6. చూడండి ఇప్పుడు ఏం చేస్తున్నా, z = 4 ఉంది కాబట్టి ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. అప్పుడు ఏమైంది z ఏంటి z = 1 + y. సో ఏంది z అంటే 1 + y కాబట్టి అప్పుడు ఏం చేస్తున్నా y = z - 1 అయింది. సో y = z అంటే ఎంత -4 -1 దట్ ఈజ్ ఈక్వల్ టు y = -5 అయింది. తర్వాత ఏంది ఈ యొక్క z వాల్యూని అండ్ y వాల్యూని తీసుకెళ్ళి దీనిలో పెడదాం. అప్పుడేమైంది x - 5 -4 = 6. x = 6 + 9 x = 15. ఇప్పుడు మనకు వచ్చిన ఆన్సర్ ఏంటన్నా, x అంటే ఏంది 15, y అంటే ఏంది -5, z అంటే ఏంది -4. ఇక్కడితో మనకి ఈ ప్రాబ్లం అయిపోయిందనమాట. ఎలా మనం చేసింది ఏం లేదు, ఇచ్చిన ఈక్వేషన్ని వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ని నేను చేసా ax = b అనే ఫార్మాట్ రాసా.
రాసిన తర్వాత ఏం చేసిన దాన్ని అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్లో రాసిన తర్వాత ఏం చేసా ప్రిన్సిపల్ యాక్సిస్ బిలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని కూడా జీరో చేయనుకున్నా జీరో చేసా. జీరో అయిన తర్వాత నాకేమైంది ఇలా 3 ఈక్వేషన్స్ వచ్చాయి. x + y + z = 6, z = -4, y + z = 1. ఈ యొక్క ఎలిమెంట్స్ తీసుకెళ్ళిన వాటిని సబ్స్టిట్యూట్ చేస్తే నాకు x వాల్యూ, z వాల్యూ, y వాల్యూ వచ్చింది. అండ్ సెకండ్ ప్రాబ్లం నానా, సాల్వ్ ద ఫాలోయింగ్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్ x + y + z = 8, 2x + 3y + 2z = 19 అండ్ 4x + 2y + 3z = 23. దీన్ని మనం ఏం చేస్తున్నా ax = b అనే ఫార్ములా రాస్తున్నా. సో అప్పుడు ఏమైంది 1 1 1 అండ్ 2 3 2 4 2 3. ఏ అంటే x అంటే ఏంది x y z. b వాల్యూస్ ఏంది b వాల్యూస్ 8 19 23. నేను ఇప్పుడు ఏం చేస్తున్నా ఒక అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్ రాస్తున్నా. అప్పుడు ఏమైంది 1 1 1 8 2 3 2 19 4 2 3 23. ఇప్పుడు ఏం చేస్తున్నా ప్రిన్సిపల్ యాక్సిస్కి ఉన్న బిలో ఉన్నటువంటి ఈ యొక్క ఎలిమెంట్స్ అన్నిటిని కూడా జీరో చేయాలి కాబట్టి రో ఆపరేషన్ అప్లై చేస్తున్నా. ఫస్ట్ చేసేది R2 gives rise to R2 minus 2R1. సో ఇక్కడ R2 అంటే ఏంటి నాన్న 2 3 2 19. 2R1 అంటే ఏంది 2 2 2 16. మైనస్ చేస్తున్నాం కాబట్టి సైన్స్ అని చేంజ్ అయిపోతాయి. అప్పుడేది 0 1 0 3. అండ్ నెక్స్ట్ ఏంది R3 gives rise to R3 minus 4R1. R3 అంటే ఏంటి నాన్న 4 2 3 23. 4R1 అంటే ఏంది 4 4 4 32. సో సైన్స్ చేంజ్ అయిపోతాయి. 0 -2 -1 9. సో వీటిని మనం సబ్స్టిట్యూట్ చేస్తాం ఏమొచ్చింది 1 1 1 8 0 1 0 3 0 -2 -1 9. ఇప్పుడు ఏం చేయాలన్నా ప్రిన్సిపల్ యాక్సిస్ కింద బిలో ఈ యొక్క ఎలిమెంట్ అనేది జీరో కాలేదు. ఈ ఎలిమెంట్ జీరో కాలేదు దీన్ని జీరో చేద్దాం. అప్పుడు ఏం చేద్దాం R3 gives rise to R3 + 2R1. సో ఇప్పుడు R3 ఏముంది నాన్న 0 -2 -1 అండ్ 9. అండ్ R2 ఏముంది నాన్న 0 2 0 6. సో ప్లస్ చేస్తున్నాం కాబట్టి సైన్స్ చేంజ్ కాబట్టి ఈ క్యాన్సిల్ అయిపోతుంది 0 -1 అండ్ ఇట్ ఈస్ -9 కాబట్టి -3 వచ్చింది. సో ఇప్పుడు ఏం చూడండి ఇప్పుడు ఏమైతే ఇప్పుడు ఆన్సర్ 1 1 1 8 0 1 0 3 అండ్ 0 -1 -3. చూడండి ఇప్పుడు ఏంటన్నా ఈక్వేషన్ ఫార్ములా రాస్తే x + y + z = 8 అండ్ y = 3 z = 3. ఈ యొక్క వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమైంది x + 3 + 3 = 8, x = 8 - 6, x = 2. Our solution is 2 3 2 3 3. ఏం లేదన్నా మనకు ఒక ఈక్వేషన్ ఫార్ములా ఇచ్చారు. దాన్ని ax = b అని రాసా. దానికి ఒక అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్లో రాసా. అగ్మెంటెడ్ మ్యాట్రిక్స్తో మనకి ప్రిన్సిపల్ యాక్సిస్ బిలో ఉన్న ఎలిమెంట్స్ మొత్తం జీరో చేయాలనుకున్నాం. దానికి రో ఆపరేషన్ అప్లై చేసాం. మనం ఏం చేసాం జీరోస్ చేసాం. తర్వాత వీటంటే ఒక ఈక్వేషన్లో రాసినాం. ఈక్వేషన్లో రాసి ఎక్స్ అండ్ వై అండ్ జెడ్ వాల్యూస్ని మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా మనకు వచ్చేసింది. అవర్ సొల్యూషన్ ఈజ్ కంప్లీటెడ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ and share and subscribe. Thank you so much. Signing off today, this is your Anil sir.